హాయ్ ఫ్రెండ్స్, మీ రాయలసీమ విహారీ ఎలా ఉన్నారు? ఈరోజు మనము కడప జిల్లా వేంపల్లి మండలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ గండి వీరాంజనేయ దేవస్థానానికి వచ్చాము. ఏదైతే శ్రీరాముడు రామాయణంలో లంకకు వెళ్ళి రావణాసుని వధించి సీతమ్మ తల్లి వారితో కలిసి వచ్చేటప్పుడు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు శ్రీరాముడు తన దగ్గర ఉన్న బాణాన్ని తీసుకొని ఒక బండపై ఒక శిల్పం అయితే చెక్కాడండి. ఏదైతే సాక్షాత్ శ్రీరాముడి చేతులతో బాణంతో గీసిన ఒక బండపై గీసిన హనుమంతుని రూపాన్ని గీసినటువంటి ఈ చిత్రమే గండి వీరాంజనేయ దేవస్థానం. అలా స్వయంగా స్వామివారు ఇక్కడ గండి వీరాంజనేయ స్వాముల వారిగా స్వయంగా వెలిశాడు. ఇంకో విషయం ఏమిటంటే, హనుమ తండ్రి అయినటువంటి వాయుదేవుడు లంక నుండి శ్రీరాముడు యుద్ధం చేసి వచ్చినప్పుడు ఈ ప్రదేశానికి వచ్చేటప్పుడు సీతారాములకు స్వయంగా వాయుదేవుడు బంగారు తోరణాలు కట్టాడంట. ఆ బంగారు తోరణాలు ఈ 2 కొండల మధ్య గుడి ఉంది చూశారా, ఆ 2 కొండలు చూశారా, ఆ 2 కొండలకు బంగారు తోరణాలు కట్టాడంట. అవి ఎవరికో నిజమైన భక్తులకు, అతి పుణ్యాత్ములకే ఆ బంగారు తోరణాలు, మామిడి తోరణాలు కనిపిస్తాయంట. సో ఇప్పుడైతే స్వామివారికి ఒక నూతనంగా గుడి కట్టిస్తున్నారు. ముందు పాత గుడి ఉన్నది, ఇప్పుడు నూతనంగా గుడి కట్టిస్తున్నారు. ఇంకా నిర్మాణం జరుగుతుంది. దాదాపు 50% నిర్మాణం జరిగింది. చూడండి ఎలా ఉందో కొత్తగా నిర్మిస్తున్న శ్రీ గండి వీరాంజనేయ స్వామి వారి గుడి. మీరే చూడండి.